ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నువ్వు కాకపోతే ఇంకో బగరగాడు దొరుకుతాడు. నువ్వు ఒక్కనివే ఉన్నావా? నాకేమన్నా నీయాసంటి వాళ్ళు తాతలు ఉన్నారు నాకు. నీయాసంటి బకరగాళ్ళు ఇంకెంతో మందిని పట్టుకుంటా అని ఒక ఆమె చిన్న ప్లాన్ చేసిందట. ఏం ప్లాన్ చేసింది? హైదరాబాద్లో బయట ఎక్కడో జరగలే ముచ్చట. కానీ ఆయన అమెరికాలో ఉంటాడంట. గ్రీన్ కార్డు హోల్డర్ ఎవడైతే ఉంటాడో ఒక గాలకి గాలం వేస్తుందంట. గాయని పట్టుకుందట. ఆయన దగ్గర గ్రీన్ కార్డు ఉన్నది, ఎంతో కొంత ఆర్థికంగా ఉండుంటాడు. కథం ఇక నన్ను పెళ్లి చేసుకుంటలేడు సార్, నన్ను నాగమాగం చేసిండు, అడివి చేసిండు, ఇంకా సిగ్గిడిచి 4-5 సార్లు నా పైన లైంగికంగా దాడి చేసిండు, నన్ను రేప్ చేసిండు అని పెట్టిందట కేసు. పెట్టగానే పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఆయన దొలకరా పోరి ఓడాడు, మరి పాపం ఇంత అన్యాయం చేసిండు అదే లెక్క అని కానిస్టేబుల్ పంపించాక ఆయన పట్టుకొచ్చారంట. ఏం సంగతి పిల్ల, మరి నువ్వు ఏమనంటే 4-5 సార్లు అంటే ఈమె పైన రేప్ చేసినామంటే మరి ఎంతవరకు కరెక్ట్, ఇది పెళ్లి చేసుకుంటాని చెప్పి మోసం చేసినామంటే అని పోలీసులు అడుగుతారు కదా. పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకున్నాక అది కేసు చేస్తారు కదా. సార్ నా వల్ల కాదు సార్ ఈ అబద్ధాల మధ్యలో మాట్లాడుతుంది, ఈమె ఈరం తప్పిందన్న ఉద్దేశంతో నేను ఇష్టపెట్టుకుందామని చూసిన. ఇది క్యారెక్టర్ మంచిది కాదు, ఇది మంచి పద్ధతి లేదు, దీని దగ్గర మంచి వ్యక్తే కాదు, నాకు ఈ అన్ని ముచ్చట్లు ఏం తెలియదు, నేను ఆమె అత్యాచారం చేయలేదు, రేప్ చేయలేదు, ఎల్లుండి చేయలేదు, ఇవాళ చేయలేదు, ఏనాడు చేయలేదు ఆమెని ఆయన ఆడు చెప్తే ఇట కాదనుకొని తెలంగాణ కోర్టుకు పంపించారట. పంపిస్తారు కల్లా ఈడు జర తెలికల్లోడు ఉన్నట్టుంది, పాడై తెలికల్లోడు డబ్బు కల్లోడు. ఇక ఇట్టయితే నాకు న్యాయం జరగదు అనుకుంటే ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినట్ట. ఇక అన్ని రకాల తెలిసినోడు కాదు సుప్రీంకోర్టు పోయి న్యాసం ఎడ్డేకలు కాడ అయితే ఈయనే ఉండు సపరేట్ చేయకూడదు, వాళ్ళు ఏ శిక్ష చేస్తే ఆ శిక్ష గోవింద మంగళం లైఫ్ మొత్తం ఆగమైపో. సుప్రీంకోర్టు దాకా పోయినట. సుప్రీంకోర్టు దాకా పోగానే ఆడవుకుంటారా పెద్ద సార్లా, అంత అసమాసిగా అయితే కేసు తీర్పు చెప్పరు కదా. ఆమెను పట్టుకరారి ఈయనను పట్టుకరారి, ఇద్దరు పట్టుకొచ్చినాక ఎట్టెట్ అయింది ఏం కథ అని అంటే, ఓ ఆడ మామూలు కథ కాదు సార్, నన్ను 5 సార్లు మానభంగం చేసింది సార్. ఓ ఆమె ఏడుపులు మామూలు ఏడుపులు కావు, పెడబొబ్బలు పెట్టిందంట అడిగిపోయినాక. మేము ఏది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సార్, మా తక్కువ జాతి, నువ్వు తక్కువ జాతి దానవు, నాతోటి నీకు సెట్ కాదని చెప్పిండు, వీళ్ళ మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసేయరు సార్ అని ఆడ లేని చిలక పలుకులు పలికిందట. మరి నిజమా అబద్ధమా తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మ, నీ ఫోన్ ఇస్తే దాంట్లో ఉన్న భాగవతం అని తెలుస్తుంది అనుకొని ఫోన్ తీసుకురట. ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్లో ఉందంట కామం పాడైపోను, వాట్సాప్లో మొత్తం అటు కళ్ళనే అవపడుతుందట పాడైపోను. ఆమె మెసేజ్ చూసినాక ఆడ తీర్పిస్తే ఆయన బిత్తరపోయినట్ట. ఓ కొడుక గిసోంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు నాయన భూమి మీద అని. ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది అంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందంట. కామం మొత్తం కళ్ళనే అవపడుతుందట ఆమెకు. మొత్తం ఆ వాట్సాప్లో చూస్తారు కదా, ఈమె ఏమన్నది కాదు, ఈడ తప్పు పొరగాంది కాదు, ఈ పొల్లదే తప్పు అనుకొని అప్పుడు తీర్పు ఇచ్చిరంట. ఏం తీర్పు ఇచ్చిరు? ఈమె పెట్టిన కేసులన్నీ అబద్ధం, ఇవన్నీ బక్వాస్, ఇవన్నీ ఈమె మాట ఒక్కటి కూడా నమ్మకూరి, ఈమంతలు ఏమని పంపిరి ఆనంతలు అని పంపిరి అని చెప్పిరట. అంటే సుప్రీంకోర్టుకు పోతే ఆయనకి న్యాయం జరిగింది. మరి అందరు సుప్రీంకోర్టుకు పోతారా? కొంతమంది ఆడలేని అంటారమ్మా, అందరిని అట్లేని, కానీ కొంతమంది ఆడలేదు మాత్రం మామూలుగా లేదు. ఎట్టాగ సన్ దొరికింది కానుకొని ఒక్కొక్కరికి ఇంత పొడుగు నూకిసి పెడుతురు. ఇప్పుడు ఏదో మారుమూల గ్రామాలల్లో పల్లెలల్లో చాలా తండాలల్లో కొన్ని ఊర్లల్లో ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు కానీ లేకపోతే ఇట్లా కొట్టడం కానీ అలాంటి జరిగే దగ్గర వాటి పైన ఒక చట్టం తీసుకొచ్చి పెట్టారు. ఆ చట్టం తీసుకొచ్చిన కానించి అవి వాళ్ళని ఏమైనా అన్నా కానీ పలానా చట్టం కింద పోదు అంటే మనం బెంగిన బయటికి వెళ్ళమని ఆయన వద్దులు ఆల తీరు మనకెందుకు అనుకొని చాలా మంది చాలా రకాలుగా నేరాలైనా ఘోరాలైనా అత్యాచారాలైనా చాలా వరకు ఆగుతున్నాయి. మరి మీరు అయిన దానికి కాని దానికి ఉప్పుకు తొప్పుకు వాడితే ఈ కేసుని వాడితే దానికి విలువ ఉంటుందమ్మా? ఓ నీ పేరేం పేరియలే, నీ పేరు కానీ నీకు ఇసోంటిదా నీకే అని కాదు ఎవరికైనా కానీ నిజంగా చెప్తే నిజంగా నా కేసుకున్న బలాన్ని ఏదో చూపించి ఆయనకి శిక్ష పడేటట్టు చేస్తే నిజంగానే అది పేదోళ్ళ తెరువు ఎందుకు పోయిర్రా భయ్, ఆ తక్కువ కులం అనకూడదు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ తెరువు ఎందుకు పోయిర్రా ఆయన వాళ్ళ మీద కేసు వేస్తే అదో లెక్క ఉంటుంది. ఉత్త పుణ్యానికి ఆయన మీద గ్రీన్ కార్డు హోల్డర్ అని ఆడు ఆయన దగ్గర పైసలు ఉన్నాయని ఆయన మీద బదనాం పెట్టి సిగ్గిడిచి మరీ చెప్పుకుంటివి, నన్ను 4-5 సార్లు రేపు చేసిండు అని చెప్పుకుంటివి. రేపు లేదు, ఎల్లుండి లేదు, ఇవాళ లేదు, ఏది లెక్క లేదు, నువ్వే ఒక లంగా దొంగవని చెప్పి తీర్పిచ్చింది. ఏకంగా కేసే కొట్టేసి వెనకకు పంపించారట. ఇక మరి నువ్వు ఓని పెళ్లి చేసుకుంటావురా అమ్మ? ఇక వాడన్నా మళ్ళీ నీకు దొరికేనా? నువ్వు గిసోంటి ఆడి మనిషి అని మళ్ళీ వాడన్నా చేత పట్టేనా నిన్ను? ఇక ఎవడు చేత పట్టాడు? ఇక ఇంకెక్కడిది రంగి చేయడం మంగి చేయడం అన్నట్టు అట్ట చెడితివి ఇట్ట చెడితివి అన్నందాలా చెడితివి. ఊకనే ఏం చేస్తారంటే గిసోంటి ఆడోళ్ళు కొంతమంది, అందరు కాదు కానీ గుట్టక ఇంటికి వేస్తారు. వస్తేనేమో గుట్ట వస్తుంది, పోతేనేమో ఇంటికి పోతుంది. ఒక ఇంటికి పోతే ఇంకో 99 ఎంటికలు ఉన్నాయి పాడైపోను, ఇంకా మస్తు ఉన్నాయి. మళ్ళీ ఒకటి ఈడ కాకుండా ఇంకో కాడ, అందుకోసమని పేపర్ మంచిగా ఇచ్చిండు. నువ్వు కాకపోతే ఇంకో బకరాని ఇచ్చిండు. ఇంకో గసం ఒకటి ముచ్చట వచ్చింది ఇవాళ పేపర్లో. జర్ర మొగోళ్ళైనా ఆడోళ్ళైనా
జర జాగ్రత్తగా ఉంటేనే ఈ కాలంలో బతాం. కానీ ఊరికనే ఎడ్జే కాలిగా నోరు తెరుచుకొని పోతావా అంటే గోవింద మంగళం ఫలాందాని కింద నింగళం అన్నట్టు అవుతుంది. ఇక ఉంటా మరి.